హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ ఇయర్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో ఎస్ఎస్సి సిపిఓ జాబ్ ప్రొఫైల్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకే, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చే జాబ్స్ లిస్ట్లో మనకి ఎస్ఎస్సి సిపిఓ కూడా చాలా మంచి జాబ్ అనమాట. చాలామంది నన్ను అడుగుతుంటారు పవర్ఫుల్ జాబ్ ఏంటి ఎస్ఎస్సి సిజిఎల్లో. ఓకేనా, సో అలాంటి క్వశ్చన్స్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఎస్ఎస్సి సిపిఓ ఢిల్లీ పోలీస్ ఆర్ సిఏపిఎఫ్ ఎస్ఎస్ ఉంటాయి కదా, మీరు ఈ రెండిట్లో ఏదైనా జాబ్ క్రాక్ చేయగలిగితే మీరు మీకంటే మీ పవర్ అయితే ఈజీగా తెలుస్తుంది అనమాట. ఓకేనా, సో మీరు ఆ పవర్ని ఎంజాయ్ చేయగలరు అనమాట. సో సిజిఎల్లో ఇన్స్పెక్టర్ లెవెల్ జాబ్స్ ఉంటాయి కదా, సో ఇది పే స్కేల్లో కొంచెం తక్కువైనా సరే ఈ జాబ్స్ కూడా చాలా బెస్ట్ జాబ్స్. కంపారిటివ్గా తీసుకుంటే ఎస్ఎస్సి సిపిఓనే పవర్ వైజ్ తీసుకుంటే చాలా మంచి జాబ్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, చూడండి, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వీక్ క్లాసెస్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని సజెస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, సిపిఓలో ఏం జాబ్స్ ఉంటాయంటే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అంట. మనకి జీడీ కానిస్టేబుల్లో ఉంటాయి కదా, సో అవన్నీ లైక్ బిఎస్ఎఫ్ వీటిలో ఎస్ఐ పోస్ట్ అనమాట. మనకి జీడీలో అయితే ఏం రిక్రూట్ చేస్తున్నారు, కానిస్టేబుల్ పోస్ట్ రిక్రూట్ చేస్తున్నారు కదా, సో అదే సిపిఓలో అయితే ఎస్ఐ పోస్ట్ అయితే రిక్రూట్ చేస్తారు. అలాగే ఢిల్లీ పోలీస్ అంటే ఢిల్లీ మనకి యూనియన్ టెరిటరీ ఉంది, అందులో సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. ఓకేనా, సో ఢిల్లీ పోలీస్ అంటే మనం స్టేట్ కంట్రోల్లోను సెంట్రల్ కంట్రోల్లో అయితే ఉంటాం. ఓకే, చూడండి, మనకి ఈ జాబ్ వచ్చేసరికి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ లెవెల్ 6 అనమాట. ఓకేనా, ఇది సిఏపిఎఫ్. అదే సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ అయితే లెవెల్ 6, బట్ ఇది గ్రూప్ సి. ఓకేనా, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రూప్ సి అనమాట. అర్థండి, ఈ రెండు పోస్టులు మనకి సిపిఓలు అయితే ఉంటాయి. నెక్స్ట్ చూడండి, మనకి ఈ సిపిఓ ఢిల్లీ పోలీస్ కానీ సిఏపిఎఫ్ పోలీసులు ఎస్ఐ కానీ రావాలంటే మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇది పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. దాని తర్వాత మెడికల్ అండ్ ఫిజికల్ 2 ఉంటాయి. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ మనకి పేపర్ 1 చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో సేమ్ సిలబస్ మొత్తం సిజిఎల్ సిలబస్ అండ్ ప్యాటర్న్ కూడా సేమ్ సిజిఎల్ ప్యాటర్న్, కాకపోతే క్వశ్చన్స్ ఏంటంటే డబుల్ ఉంటాయి అనమాట. మనకి సిజిఎల్లో ఒక క్వశ్చన్ 2 మార్కులు కదా, ఇక్కడ ఒక క్వశ్చన్ 1 మార్కే. టైం వచ్చేసరికి 2 అవర్స్. ఓకేనా, చూసుకుంటే మనకి రీజనింగ్ కానీ జిఎస్ కానీ మ్యాథ్స్ కానీ క్వాంటిటీ యాప్టిట్యూడ్ కానీ ఇంగ్లీష్ కానీ మొత్తం ఈచ్ 150 క్వశ్చన్స్ 50 మార్క్స్, అంటే టోటల్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్, 2 అవర్స్ అయితే టైం ఉంటుంది. ఓకేనా, ఇందులో మీరు క్వాలిఫై అంటే మెరిట్లో వస్తే నెక్స్ట్ పేపర్ 2 ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట, ఓన్లీ ఇంగ్లీష్ అనమాట. 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ 2 అవర్స్. ఓకేనా, సో మనకి ప్రీవియస్గా సిజిఎల్లో ఉండే ప్యాటర్న్, దాంట్లో ఓన్లీ పేపర్ 2లో మ్యాథ్స్ 100 క్వశ్చన్స్ ఇంగ్లీష్ 200 క్వశ్చన్స్ ఉండేది. కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ 2 అవర్స్. ఓకేనా, సో ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఎన్సీసీ వాళ్ళకి, చూడండి, ఎన్సీసీ వాళ్ళకి ఇది ప్రీవియస్ నోటిఫికేషన్ తీసుకున్నారు, అందుకని డేట్ ఉంది. ఓకే, ఈ జాబ్ ప్రకారం మీకు డేట్ లేకపోతే డేట్ తీసేస్తే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉందనుకోండి, మీకు ఏంటంటే 5% మార్క్స్ యాడ్ చేస్తారు. అంటే 10 మార్క్స్ 5% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ అంటే 200 కాబట్టి 10 మార్క్స్ యాడ్ చేస్తారు. ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 6 మార్క్స్ యాడ్ చేస్తారు. ఓకేనా, అది ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 4 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. ఓకేనా, సో మీరు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. అర్థమైందా, సి సర్టిఫికేట్ ఉంటే 10 మార్క్స్ బెనిఫిట్, బి ఉంటే 6 మార్క్స్ అండ్ ఏ ఉంటే 4 మార్క్స్ బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకే, ఇది మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పేపర్ 1 పేపర్ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మనకి ఎలిజిబిలిటీ తీసుకుంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఓకేనా, సో మనకి ఎస్ఎస్సిజిఎల్ 18 to 27 కదా, ఆర్ 30 32 కూడా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ 20 to 25 అండ్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, ఎనీ గ్రాడ్యుయేషన్. ఓకేనా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట, బోత్ మోటార్ సైకిల్ అండ్ కార్. ఏది ఢిల్లీ పోలీస్కి అయితే. ఓకేనా, లేదు సిఏపిఎఫ్ ఎస్ఐకి అయితే మీకు ఆ లైసెన్స్ లేకపోయినా పర్లేదు. ఒకవేళ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఓకేనా మెరిట్ మార్క్స్ వచ్చిన తర్వాత కూడా మీకు మోటార్ సైకిల్ అండ్ కార్ లైసెన్స్ లేదనుకోండి, మీరు ఢిల్లీ పోలీస్ చూస్ చేసుకున్నా సరే, అదే ప్రిఫరెన్స్ లిస్ట్లో మీకు ఫస్ట్ ఢిల్లీ పోలీస్ మెరిట్ వచ్చినా సరే మీకు ఢిల్లీ పోలీస్ రాదు, మీరు తర్వాత పెట్టిన ప్రిఫరెన్స్లో సిఏపిఎఫ్ ఎస్ఐ అయితే వస్తుంది అనమాట. ఓకేనా,
అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపీస్, సేమ్ లైక్ ఎస్ఎస్సిజిఎల్ఏ. మనకి మెయిన్ ఏంటి మెన్ ఫర్ యూఆర్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ మెన్కి అయితే 100, మిగతా వాళ్ళకి ఫ్రీ. ఓకే, నెక్స్ట్ చూస్తే మనకి ఎలిజిబిలిటీ చూసాము. మనకి తర్వాత పేపర్ 1 పేపర్ 2 చూసాం. నెక్స్ట్ ఫిజికల్. చూడండి, దీనికి ఫిజికల్ చాలా చాలా హార్డ్ ఉంటుంది అనమాట. మనకి నార్మల్గా సీజిఎల్ ఇన్స్పెక్టర్ లాగా కాదు. సో ఇది ఫిజికల్ చాలా పక్కా ఉంటుంది అండ్ చాలా హార్డ్ ఉంటుంది. చూస్తే మనకి ఇక్కడ చూసుకోండి, మనకి హైట్ ఇచ్చారు. నార్మల్ హైట్ వచ్చేసరికి 170 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ చెస్ట్ వచ్చేసరికి నార్మల్గా 80 ఉంటే ఎక్స్పాండ్ చేసినప్పుడు 85 ఉండాలి. అంటే మీరు ఇన్హేల్ చేసినప్పుడు ఆ చెస్ట్ అనేది 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలన్నమాట. ఈ హైట్లో రిలాక్సేషన్ ఉంది. ఇది హిల్ ఏరియాస్ కానీ కాశ్మీర్ వాళ్ళకి కానీ లడక్ రీజన్ వాళ్ళకి అయితే 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అయితే ఉంది హైట్లో. బట్ చెస్ట్లో అయితే రిలాక్సేషన్ ఏం లేదు. ఓకేనా. అండ్ మీ ఒక కేటగిరీ అయితే ఎస్టీ అదే. ఓకేనా. ఆల్ క్యాండిడేట్ బిలాంగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అయితే ట్రైబ్స్ వాళ్ళకి అయితే హైట్ వచ్చేసరికి 162.7, చెస్ట్ వచ్చేసరికి 77 ఉండాలి. తర్వాత ఎక్స్పాండ్ అయితే 82 ఉండాలి. ఓకేనా. ఫీమేల్కి అయితే మనకి చెస్ట్ ఎక్స్పాన్షన్ అయితే ఏం లేదు, ఓన్లీ హైట్ అయితే 157, తర్వాత హిల్ ఏరియాస్కి అయితే 155, షెడ్యూల్ ట్రైబ్ అయితే 154 హైట్. ఓకేనా. వెయిట్ వచ్చేసరికి మాత్రం కరస్పాండింగ్ టు హైట్, అంటే మనకి గూగుల్లో చూస్తూ వస్తుంది ఏ హైట్కి ఎంత వెయిట్ ఉండాలని చెప్పేసి. సో ఆ హైట్కి ఆ వెయిట్ ఇన్ బిట్వీన్ అయితే ఆ వెయిట్ అరౌండ్ ఉండాలన్నమాట. అరౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ 170 సెంటీమీటర్స్ హైట్కి సమ్ 75 to 80 అని ఉందనుకోండి వెయిట్. సో మీరు ఆ మధ్యలో వెయిట్ అయితే ఉండాలి. అండ్ పీఈటీ పిఎస్టీ ఈ రెండు క్వాలిఫై ఇన్ నేచర్ అనమాట. ఓకేనా. సో మార్క్స్ ఏం క్యారీ అవుతుంది మెరిట్కి, ఓన్లీ క్వాలిఫై ఇన్ నేచర్. నెక్స్ట్ చూస్తే చూడండి, మేల్ క్యాండిడేట్స్కి పీఈటీ చూస్తే 100 మీటర్స్ 16 సెకండ్స్లో పరిగెత్తాలి. ఓకేనా. 1.6 కిలోమీటర్ రేస్ 6.5 మినిట్స్లో పరిగెత్తాలి. అండ్ లాంగ్ జంప్ 3.65 మీటర్స్ 3 ఛాన్సెస్లో చేయాలి. హై జంప్ వచ్చేసరికి 1.2 మీటర్స్ 3 ఛాన్సెస్. ఇంకా దాని తర్వాత షార్ట్ పుట్ ఉంది 4.5 మీటర్స్ 3 ఛాన్సెస్లో. షార్ట్ పుట్ 16 lbs అది త్రో చేయాలన్నమాట. ఓకేనా. ఏది మెయిల్ క్యాండిడేట్స్కి అయితే చూడండి, ఏది ఈజీ అయితే కాదు, మీరు ఫస్ట్ నుంచి ప్రాక్టీస్లో ఉంటే మాత్రమే ఇవైతే మీరు చేయగలరు, లేకపోతే చాలా హార్డ్ అవుతుంది. ఓకే. అదే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 100 మీటర్స్ రేస్ 18 సెకండ్స్లో. నెక్స్ట్ 800 మీటర్స్ రేస్ 4 మినిట్స్లో. లాంగ్ జంప్ 2.7 మీటర్ 3 ఛాన్సెస్. హై జంప్ 0.9 మీటర్ 3 ఛాన్సెస్. ఓకేనా. దేర్ షెల్ బి నో మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ చెస్ట్ మెజర్మెంట్ ఫర్ ద ఫీమేల్ క్యాండిడేట్స్. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కంటే చెస్ట్ మెజర్మెంట్ అవసరం లేదనమాట. ఓకేనా. సో మీరు బాడీ మాత్రం చాలా ఫిట్గా ఉంచుకోవాలి మీరు సిపిఓ కానీ క్వాలిఫై అవ్వాలంటే. ఓకేనా. హైట్ కానీ ఓకే. రన్నింగ్ చూడండి చాలా హార్డ్ ఉంటుంది, 100 మీటర్స్ 16 సెకండ్స్. అది 1.6 కిలోమీటర్ రేస్ అయితే 6.5 మినిట్స్లో. ఓకేనా. సో నార్మల్గా మనకి ఎస్ఐకి మన స్టేట్ ఎస్ఐకి అయితే 8 మినిట్స్ ఇస్తారు 1.6 కిలోమీటర్స్. బట్ ఇక్కడ చూడండి 6.5 మినిట్స్లో కవర్ చేయాలన్నమాట 1.6 కిలోమీటర్స్. ఓకేనా. చూడండి ఫిజికల్ అయితే చాలా హార్డ్ అయితే ఉంది. నెక్స్ట్ చూడండి ఫిజికల్ అయిపోయిన తర్వాత మెడికల్ ఉంటుంది. మెడికల్ అయితే చూడండి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆల్ ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ఇన్ పేపర్ 2, అంటే మనకి పేపర్ 1 అయిపోయింది, పేపర్ 2లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి పీఈటీ అది ఉంటుంది కదా, సేమ్ ఆ డే కానీ నెక్స్ట్ డే కానీ మీకు మెడికల్ అయితే ఉంటుంది. విల్ బి మెడికల్లీ ఎగ్జామిన్డ్ బై ద మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ద సిఏపిఎఫ్ ఆర్ ఎనీ అదర్ మెడికల్ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ సర్జన్ బిలాంగింగ్ టు గ్రేడ్ 1. సో మీకు మెడికల్ ఏంటంటే వాళ్ళే అక్కడ మెడికల్ టెస్టులు చేస్తారనమాట. ఓకేనా. సో లేదా వాళ్ళు నియర్గా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ సో వాళ్ళే మెడికల్ టెస్టులు అయితే క్యారీ చేస్తారు. నెక్స్ట్ ఐసైట్ అయితే చూడండి షుడ్ బి బెటర్ ఐ. అండ్ ఇదేంటంటే మీకు మనకు ఒక ఐలో N6 అండ్ ఇంకొక ఐలో N9. ఓకేనా. సో బెటర్ ఐలో అయితే 1.6 N6 అండ్ వర్స్ ఐలో అయితే N9, అంటే 6/6 ఒక ఐ 6/9 ఇంకొక ఐలో ఉండాలన్నమాట. ఓకేనా. ఈ బెటర్ ఐ ఏంటంటే మీరు ఒకవేళ రైట్ హ్యాండెడ్ అనుకో మీకు రైట్ ఐ అనేది బెటర్ ఐ అనమాట. ఓకేనా. సో ఏదో ఒకటి ఉండకూడదు. అదే మీరు లెఫ్ట్ హ్యాండెడ్ అయితే లెఫ్ట్ ఐ అనేది బెటర్ ఐ. అంటే మీరు రైట్ హ్యాండ్ అయితే మీకు రైట్ ఐ అనేది 6/6 ఉండాలి. లెఫ్ట్ హ్యాండెడ్ అయితే లెఫ్ట్ ఐ అనేది 6/6 ఉండాలి. అదర్ ఐ 6/9 ఉండొచ్చు. ఓకేనా. సో
అండ్ అలాగే మీకు ఐసైట్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకుంటే నాట్ ఎలిజిబుల్ అనమాట. చూడండి, బోత్ ఐస్ వితౌట్ ఎనీ కరెక్షన్ లైక్ వేరింగ్ గ్లాసెస్ ఉండకూడదు, సర్జరీ చేయకూడదు, అండ్ ఇంప్రూవ్ అంటే సర్జరీ చేసేది అట్లా మీరు ఐసైట్ అయితే ఇంప్రూవ్ చేసుకొని ఉండకూడదు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ద క్యాండిడేట్ మస్ట్ నాట్ హ్యావ్ నాక్ నీ. ఓకేనా, నాక్ నీ ఉండకూడదు, ఫ్లాట్ ఫుట్ ఉండకూడదు. తర్వాత వేరికోస్ వెయిన్ ఆర్ స్క్వింట్ ఇన్ ఐస్ అంటే మెల్లకన్ను కూడా ఉండకూడదు. దే షుడ్ ప్రాసెస్ హై కలర్ విజన్. సో కలర్ బ్లైండ్నెస్ కూడా ఉండకూడదు. సో మీరు పర్ఫెక్ట్గా ఉండాలి ఐసైట్లో అయితే. ఓకేనా. సో లిటరల్లీ పర్ఫెక్ట్గా ఉంటేనే మీరు అయితే మెడికల్లో పాస్ అవ్వగలరు. నెక్స్ట్ చూస్తే దే మస్ట్ బి గుడ్ ఇన్ మెంటల్ హెల్త్. ఓకేనా, మెంటల్గా గుడ్ ఉండాలి, బాడీ హెల్త్ కూడా గుడ్ ఉండాలి, అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ ఫిజికల్ డిఫెక్ట్. అంటే మీకు ఏంటంటే ఇక్కడ ఏం చెప్తానంటే పీడబ్ల్యూడి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద సిపిఓ జాబ్స్. ఓకేనా. సో మెడికల్గా ఫిజికల్గా బాగా ఫిట్ ఉండాలి. ఓకే, అర్థమైంది కదా. మీకు ఐ విజన్లో ఏ ప్రాబ్లం ఉన్నా మీరు సిపిఓ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అవ్వరు. అండ్ అలాగే నీ నాక్ ఉండకూడదు. ఓకే, నాక్ నీ ఉండకూడదు, ఫ్లాట్ ఫుట్ ఉండకూడదు, అండ్ స్క్వింట్ ఐ ఉండకూడదు, వ్యారికోస్ వెయిన్ ఉండకూడదు, అండ్ కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు. ఓకే, సో ఇది మెడికల్ వచ్చేసరికి. నెక్స్ట్ చూడండి, దాని తర్వాత మీకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ ట్రైనింగ్ పీరియడ్ ఇవన్నీ చేయాలన్నమాట. ట్రైనింగ్ పీరియడ్ ఏం చేయాలంటే ఇవి వర్టికల్ జంపింగ్ ఓవర్ ద వర్టికల్ బోర్డు. ఓకేనా, హోల్డింగ్ ద రోప్ ఆన్ జంపింగ్ ఫ్రమ్ ద బోర్డు, టార్జన్ స్వింగ్, జంపింగ్ ఆన్ ద హారిజంటల్ బోర్డు, ప్యారలల్ రోప్, మంకీ క్రాల్, వర్టికల్ రోప్. సో ఇవన్నీ క్వాలిఫై అవ్వనమాట ట్రైనింగ్లో. మీరు ట్రైనింగ్లో క్వాలిఫై అయ్యే వరకు మిమ్మల్ని ఆ ట్రైనింగ్ నుంచి పంపరనమాట. ఓకేనా. అండ్ ట్యాటూ వచ్చేసరికి మీకు ఎక్కడ పడితే అక్కడ ట్యాటూలు ఉండకూడదు అనమాట. మీరు సెల్యూట్ చేస్తారు కదా, సెల్యూట్ చేసే హ్యాండ్కి మనకి సెల్యూట్ చేసినప్పుడు మీకు ఆ ట్యాటూ కనపడేలాగా ఆ ప్లేస్లో ట్యాటూ ఉండకూడదు. అండ్ ట్యాటూ కూడా మనకి ట్రెడిషనల్గా అంటే నేమ్స్, మన మదర్ నేమ్ కానీ అలాంటివే ఉండాలి. అది కూడా మనకి ఎట్లా అంటే మనకి హ్యాండ్ మీద మనం ఇట్లా చూపితే మనకి ఫేస్ ఉంటుంది కదా, ఫోర్ ఆర్మ్ మీద, ఆ ఫేస్ మీదే ఉండాలి. ఎక్కడ పడితే అక్కడైతే ట్యాటూస్ ఉండకూడదు. చూడండి, tattoos mark out traditional sides of the body like inner aspect of forearm but only left forearm, only left forearm కే ఉండాలంట, రైట్ కూడా కాదు. ఓకేనా. సో ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్లో, అది కూడా ట్రెడిషనల్ సైడ్ ప్లేస్లో. ఓకేనా. బీయింగ్ నాన్ సెల్యూటింగ్ లిమ్ డోర్సమ్ ఆఫ్ ద హ్యాండ్ షెల్ బి అలౌడ్. అంటే మీరు సెల్యూట్ చేసేటప్పుడు కనపడకుండా ఉండేటట్టు ఆ ప్లేస్లో ఉంటే మీకు ఆ ట్యాటూ అనేది అలౌ చేస్తారనమాట. ఓకేనా. ట్యాటూ డిపిక్టింగ్ రిలీజియస్ సింబల్స్ ఆర్ ఫిగర్స్ ఆన్ ద నేమ్. సో రిలీజియస్ సింబల్స్ కానీ ఫిగర్స్ కానీ నేమ్ కానీ అలౌడ్ ఆస్ ఫాలోడ్ ఇన్ ఇండియన్ ఆర్మీ. ఓకేనా. అండ్ అలాగే ఆ ట్యాటూ సైజ్ అనేది ఆ ప్లేస్ కంటే 25% కంటే ఎక్కువ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనకి ఇట్లా హ్యాండ్ ఉంది కదా, మన హ్యాండ్కి మనకి ఫేస్ సైడ్ కానీ ఇట్లా మనం నార్మల్గా హ్యాండ్ పెడితే మనకి అప్పర్ సైడ్ ఉంటుంది కదా, అప్పర్ సైడ్ కానీ మీకు ఉన్న ప్లేస్లో 25% కంటే ఎక్కువ ఉందనుకోండి, సో అప్పుడు కూడా మీరు ఇన్ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. సో ఆ ట్యాటూస్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ట్యాటూస్ ఉన్నా మీరు నాట్ ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఓకేనా. సో చాలా స్ట్రిక్ట్గా ఉంది. సో ఎవరన్నా మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా డిగ్రీ ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా చూస్తుంటే మీకు ప్రజెంట్ ట్యాటూస్ అయితే లేకపోతే మీరు ట్యాటూస్ అయితే వేయించుకోవద్దు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, శాలరీ చూస్తే మనకి ఇది లెవెల్ 6 అని చెప్పారు కదా. సో గ్రాస్ వచ్చేసరికి 35,000. సో ఇన్ హ్యాండ్ వచ్చేసరికి అరౌండ్ 65 to 70K వచ్చే ఛాన్స్ ఉంది. 65 to 70K. ఓకేనా. 65K to 70K అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఢిల్లీ పోలీస్కి కానీ సిఏపిఎఫ్కి కానీ. సిఏపిఎఫ్కి అయితే అదర్ లెవెల్స్ కూడా ఉంటాయి కదా, మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అయితే ఐటీబీపీకి అయితే. సో వాళ్ళకి ఇంకా ఎక్కువ శాలరీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మనకంటే మినిమం వేసుకున్న 70K అయితే శాలరీ అయితే వస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ చూడండి, సో నెక్స్ట్ అలవెన్సెస్ చూస్తే మనకి స్పెషల్ డ్యూటీ అలవెన్స్ అని చెప్పేసి సిఏపిఎఫ్లో స్పెషల్ డ్యూటీ అలవెన్స్ ఉంటుంది మనకి. ఇవన్నీ దివాళీ బోనస్, ఎల్టీసీ, ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇవన్నీ నార్మల్గా అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఉండేవి, అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి. సో అలా కాకుండా మనకి ఈ స్పెషల్ డ్యూటీ అలవెన్స్ అనేది దీనికైతే ఎక్కువ ఉంటుంది సిఏపిఎఫ్కి. ఓకేనా. అండ్ బార్డర్లో ఉన్న రిస్క్ అలవెన్సెస్ ఇవి కూడా ఉంటాయి. ఓకేనా. సో అలవెన్సెస్ కూడా అన్నీ బాగానే ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ చూస్తే చూడండి,
సో ట్రైనింగ్ అనేది 1 ఇయర్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో 1 ఇయర్ మనకి క్యాంపస్ ట్రైనింగ్ అండ్ 1 ఇయర్ జాబ్ ట్రైనింగ్. అంటే మీరు 1 ఇయర్ జాయిన్ అవుతారు కదా, ఫస్ట్ 1 ఇయర్ ట్రైనింగ్ లాగా ఉంటుంది అనమాట ఢిల్లీ పోలీస్కి. అదే సిఏపిఎఫ్కి అయితే 1 ఇయర్ క్యాంపస్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ క్యాంపస్ ట్రైనింగ్లో మీకు ఇందాక చెప్పాను కదా, వర్టికల్ రోప్ జంప్, ప్యారలల్ రోప్, అవన్నీ క్వాలిఫై అవ్వాలి. సో మీరు క్వాలిఫై అవ్వకపోతే మీకు పనిష్మెంట్లు చాలా హార్డ్ అయితే ఉంటాయి అనమాట ట్రైనింగ్ పీరియడ్లో. ఓకేనా. సో మీరు ఏ రోజన్నా మీరు స్కిప్ చేసినా, ఓకేనా, ఏ రోజన్నా మీరు సరిగా చేయకపోయినా మీకు పనిష్మెంట్స్ అయితే చాలా హార్డ్ ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, చాలామంది ట్రైనింగ్ పీరియడ్లో కూడా వదిలేసి వచ్చేవాళ్ళు కూడా ఉంటారంట. ఓకే. సో ట్రైనింగ్ అనేది చాలా హార్డ్ అయితే ఉంటుంది, అదొకటి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, జాబ్ ప్రొఫైల్. సో నేను దీన్ని అంటే లైక్ కంపారిటివ్లీ మీరు సీజీఎల్ సిపిఓ తీసుకుంటే మీ పవర్ అనేది అంటే మీరు ఫీల్ అవ్వాలంటే నేను ఈ ఢిల్లీ పోలీసులో కానీ ఎస్ఏపిఎఫ్ ఎస్ఐ కానీ ఈ రెండే మీరు కంపారిటివ్లీ సీజీఎల్ చెప్తే నేను ఈ రెండే ప్రిఫర్ చేస్తాను ఎవరికైనా. సో శాలరీలో కొంచెం 1 లెవెల్ తక్కువ ఉన్నా సరే మీకు పవర్ అయితే మీరు ఫీల్ అవుతారు అనమాట, ఇంత పవర్ ఉందని చెప్పేసి. సో ఢిల్లీ పోలీస్ అయితే నార్మల్గా మనకి మన మండలంలో పోలీస్ ఎలా ఉంటారో ఢిల్లీలో కూడా పోలీస్ అంతే, ఢిల్లీ పోలీసు మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్, సపరేట్ పోలీస్ స్టేషన్స్, ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో కాకపోతే దాన్ని ఏమంటారు, వాళ్ళ జ్యూరిడిక్షన్ ఉంటుంది కదా, అక్కడ వరకు ఉంటారు అనమాట ఢిల్లీ పోలీసు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు ఎస్ఎస్సి కమిషన్లోనే. ఓకేనా. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్ చేసే జాబ్స్లో ఢిల్లీ పోలీస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. అలాగే సిఏపిఎఫ్లో చూడండి, మనకి ఇవన్నీ మనకి బోర్డర్లో ఉంటే మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్, టెర్రరిజం కౌంటర్ చేయటం, బోర్డర్ ప్యాట్రోల్ చేయటం, ఇన్సర్జెన్సీని కౌంటర్ చేయటం, విఐపి ప్రొటెక్షన్. సో ఇవన్నీ సిఏపిఎఫ్ అంటే మీరు ఏ ఫోర్స్లో అయితే బిఎస్ఎఫ్ వెళ్తే బోర్డర్ ప్యాట్రోల్ చేయాలి, ఐటీబీపీలో అయితే మనకి ఇన్సర్జెన్సీని కౌంటర్ చేయటం, లేదా ఎస్ఎస్బీలో వెళ్తే విఐపి ప్రొటెక్షన్లో వెళ్ళటం. కానీ సో డిఫరెంట్ మీరు ఏ ఫోర్స్లోకి వెళ్తే డిఫరెంట్ జాబ్ ప్రొఫైల్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో మీరు ఒక ఐటీబీపీలో ఉంటే మీరు నార్మల్గా వీళ్ళు ఏం చేస్తారంటే అంటే లైక్ ఎవ్రీడే మనకి అక్కడ అంటే లైక్ దాన్ని ఏమంటారు, డిస్ప్యూట్స్ అయితే ఏం జరగవు కదా ఎవ్రీడే. నార్మల్గా మార్నింగ్ మన కింద ఎస్ఐ కింద ఏఎస్ఐ కింద హెడ్ కానిస్టేబుల్ కింద కానిస్టేబుల్స్ ఉంటారు కదా. సో ఏం చేస్తారంటే ఏఎస్ఐకి మార్నింగ్ అందరినీ కానిస్టేబుల్స్ని అందరినీ లైనప్ చేస్తారు. ఓకేనా. సో లైనప్ చేసి వాళ్ళకి ఉంటాయి కదా మార్నింగ్ వర్క్ అవర్స్. నేను హైదరాబాద్ పోలీస్ క్యాంపస్ ఉన్నప్పుడు చేసేవాళ్ళం మార్నింగ్ చిన్న అంటే మాకు కంపారిటివ్లీ అంత హార్డ్ ఉండదు కాబట్టి మా జాబ్స్ మాకు చిన్న ఎక్సర్సైజెసే ఉండేవి. సో వీళ్ళకైతే కానిస్టేబుల్స్ కాబట్టి వీళ్ళకి ఎవ్రీడే ఉంటాయి కదా, సో ఆ వర్కౌట్స్ ఉంటాయి. సో ఎంతమంది అటెండ్ అయ్యారు, ఓకేనా, సో వాళ్ళు ఏమేమి చేయాలని చెప్పేసి ఫస్ట్ ఎంతమంది అటెండ్ అయ్యారని చెప్పేసి హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐకి ఇస్తే ఎస్ఐకి చెప్తే ఎస్ఐ ఓకే అని చెప్పేసి చెప్తాడు. సో దాని తర్వాత వాళ్ళు వర్కౌట్స్ చేసుకుంటాం, తర్వాత డిస్పర్స్ అయిపోతారు. అండ్ దాని తర్వాత ఎస్ఐ అనేది ఏ బ్యాచ్ అంటే లైక్ మన కానిస్టేబుల్స్ ఉంటారు కదా, వాళ్ళని కొంచెం డివైడ్ చేసి బ్యాచ్గా ఎవరెవరికి ఏ వర్క్స్ ఇవ్వాలో ఆ వర్క్స్ అయితే ఇస్తారు. దాని తర్వాత ఎస్ఐ అయితే ఫుల్ పవర్స్ అయితే ఉంటాయి అనమాట, సపరేట్ రూమ్ ఉంటాం కానీ. ఓకేనా. సో అతనికి అన్ని సపరేట్గా జరగటం అయితే జరుగుతుంది. సో అందుకే నేను చెప్తున్నాను, పవర్ అయితే మీరు ఫీల్ అవుతారు అనమాట కంపల్సరీగా. మీరు ఐటీబీపీలో కానీ బీఎస్ఎఫ్ఐలో కానీ దేంట్లో అన్నా మీరు ఆ పవర్ అయితే ఫీల్ అవుతారు. ఓకే. నెక్స్ట్ చూడండి, ఎందుకంటే మీరు ఒకవేళ సిఎస్ఎఫ్ పడ్డా డ్యూటీస్ వేసేది కానిస్టేబుల్స్కి డ్యూటీస్ వేయాల్సింది ఎస్ఐ కాబట్టి సో మీరు ఆ పవర్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారని చేసి చెప్తున్నాను. ఓకే. నెక్స్ట్ చూడండి, ప్రమోషన్ వచ్చేసరికి మనకి ఎస్ఐగా జాయిన్ అయితే నెక్స్ట్ ఇన్స్పెక్టర్ అవుతారు. దాని తర్వాత అసిస్టెంట్ కమాండ్, మ్యాక్సిమం ఇక్కడితో రిటైర్ అవుతారు. మీకు అప్పటికి అంటే లైక్ మీరు ఎగ్జామ్ రాసిన ఏజ్ ఉన్న డీసీ అంటే డిప్యూటీ కమాండెంట్. సో డిప్యూటీ కమాండెంట్ వరకు అయితే మీరు మ్యాక్సిమం కంపల్సరీ ఎస్ఐ నుంచి అయితే డిప్యూటీ కమాండ్ రేంజ్లో రిటైర్ అవుతారు. ఓకేనా. దాని తర్వాత హై క్యాడర్ చూసుకుంటే సీనియర్ కమాండెంట్, డిఐజీ, ఐజీ, ఏడీజీ, డీజీ వరకు ఉంటుంది అనమాట. ఓకే. మనకి ఏసీ అసిస్టెంట్ కమాండెంట్గా జాయిన్ అవుతారు కదా, వాళ్ళైతే ఏడీజీ, డీజీ వరకు అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. సో అది కూడా ఎర్లీ ఏజ్లో జాయిన్ అయ్యే అసిస్టెంట్ కమాండ్స్కి. కొంతమంది ఐజీగా కూడా రిటైర్ అవుతారు ఒక లేట్గా జాయిన్ అయితే. ఓకే. నెక్స్ట్ ఉంది, ఇది ప్రమోషన్ ఆర్డర్ వచ్చేసరికి మీకు ఫస్ట్ ప్రమోషన్కే మీకు మినిమం 10 years బట్టి ఛాన్స్ అవుతుంది. నాకు ఎగ్జాక్ట్గా ఇంత టైం పీరియడ్ పట్టిద్దని తెలియదు, బట్ ఓకే నేను రీసెర్చ్ చేసేటప్పుడు అంటే
కొన్నిసార్లు 10 ఇయర్స్, కొన్ని చోట్ల 6 to 7 ఇయర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. బట్ మీరు ఓవరాల్గా ఈ డీసీ అంటే మ్యాక్సిమం డిప్యూటీ కమాండెంట్గా మ్యాక్సిమం అంట ఈ రేంజ్ వరకు వెళ్ళొచ్చు అనమాట. మోస్ట్లీ అసిస్టెంట్ కమాండెంట్గా రిటైర్డ్ అవుతారు. ఓకే, సో అది ఈ వీడియో. సో మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వే క్లాసెస్. ఓకేనా? సో ఎవరన్నా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? బాయ్ బాయ్.